నమస్కారం అండి అందరికీ. ఈ వీడియోని పూర్తిగా చూడండి, చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మౌమిత దేబ్నాథ్ అనే ఒక అమ్మాయి డాక్టర్. మొన్న 3 days బ్యాక్ ఒక రేప్ జరిగింది. దాని గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. గవర్నమెంట్ దీని గురించి చాలా నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి నేను అంటున్నాను. ఇంతకు ముందే ఒక 5 అమ్మాయిలు ఇలా చేయడం జరిగింది అన్నమాట, చేశారు. సో గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోవట్లేదు? వెంటనే శిక్ష ఎందుకు వేయట్లేదు నిందితులకి? ఆ యొక్క పని చేసిన వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. కానీ ఇంతకు ముందు చాలాసార్లు జరిగాయి ఇలాంటి సంఘటనలు. సో జరిగితే గవర్నమెంట్ ఎందుకో మళ్ళా నాకు అర్థం కావట్లేదు, చాలా నిర్లక్ష్యంగా ఉంది గవర్నమెంట్. సో దాని గురించి అయితే నేను చాలా వరకు కోపడుతున్నానండి. ఇప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని ఉరిశిక్ష ఎందుకు అమలు చేయట్లేదో నాకైతే ఖచ్చితంగా అయితే అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది నాకైతేను. ఎందుకు ఉరిశిక్ష వేయట్లేదు వాళ్ళకి? ఎందుకు వాళ్ళని ఇంకా శిక్షించలేదు? ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలో చేసినటువంటి వాడిని రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని శిక్ష పడకుండా అండ్ జైలుకు వెళ్లకుండా కూడా చేస్తున్నారు. దిశ చట్టం తెచ్చారు, అది ఎక్కడ వర్క్ అవుతుంది? ఎందుకు దిశ చట్టం? ఎందుకు ఆ చట్టాలు ఈ చట్టాలు ఎందుకు? గవర్నమెంట్ వేస్ట్ చెప్తున్నాను. ఈ విషయంలో మటుకు గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వేస్ట్. అంటే ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి, లేదంటే ఉరిశిక్ష వేయాలి. ఆ కోర్టు తిప్పడం, ఈ కోర్టు తిప్పడం ఎందుకు? అంటే వాళ్ళని బయటకు వేయాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఆ బయటకు వేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా 50% శిక్ష అమలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క నేరం చేసినటువంటి వాళ్ళకి ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ శిక్ష పడాలి. వాళ్ళకి సపోర్ట్ పలికిన బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా 50% శిక్ష పడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి అప్పుడు ఒక అమ్మాయి దిశ చట్టం రావడానికి ఒక అమ్మాయి కారణం. ఆ చట్టం వచ్చింది, ఎక్కడ వర్క్ అవుతుంది? ఇప్పుడు అమ్మాయిలు, ఒక్క నిమిషం అండి అమ్మ, చెప్పేది వినండి జాగ్రత్తగా. ఇది అమ్మాయిలకి, ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి, ఆడతల్లులకి అందరికీ కూడా చెప్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, చెప్పేది వినండి దయచేసి. మన ఇండియన్ అంటే మన భారతదేశం కల్చర్లోనే అందరూ కూడా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న బట్టలు వేసుకోకుండా, చిన్న బట్టలు వేసుకొని బయట మళ్ళాడకండి ప్లీజ్. మనం భారతదేశం సంస్కృతిని మర్చిపోకుండా ఉపయోగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తల్లి. అమ్మ దయచేసి నేను చేతులు ఎత్తి మరీ కోరుకుంటున్నాను. మన భారతీయ సంస్కృతాన్ని అందరూ కూడా ఉపయోగించండి ప్లీజ్ అమ్మ. పొట్టి బట్టలు వేయొద్దండి అమ్మ ప్లీజ్, దయచేసి. గవర్నమెంట్కి నా తరఫు నుంచి ఒకటే ఒకటి కోరుకుంటున్నానండి. ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా 100% వాళ్ళు చిక్కిన వెంటనే ఎన్కౌంటర్ అయినా చేయాలి, లేదంటే వాళ్ళకి ఉరిశిక్షణ వేయాలి. ఇంకొకరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులైనా కావచ్చు, వాళ్ళకి ఆ 50% శిక్ష పడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి ఒత్తాసుపలిగా అంటే వాళ్ళకి సపోర్ట్ పలికిన వంటి వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళ తండ్రి కావచ్చు, ఎవరైనా, వాళ్ళ మామ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఒకటి మనం చేసుకుంటున్నాను. ఈ విషయంలో మటుకు చాలా నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అమ్మ, ఆడబిడ్డలారా, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. బయటికి వెళ్ళినప్పుడు
ఒక ఏదైనా మీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి ప్లీజ్. ఎందుకంటే ఆడపిల్ల అంటే అందరూ కూడా కొంతమంది క్రూర మృగాలు బయట క్రూర మృగాలు అనేటివి బతుకుతున్నాయి. ఆ క్రూర మృగాలని ఏరేయడానికి అవ్వదనమాట. సో ఇలాంటి చేసిన వెంటనే కూడా ఉరిశిక్ష వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి ప్లీజ్. దయచేసి ఈ వీడియోని షేర్ చేస్తే అందరూ కూడా చూస్తారు. ఈ వీడియోని మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క విషయంలో మటుకు ఏదైనా కొంచెం ఆడపిల్లకి చెడు జరగబోతోంది అనే ఒక విషయంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందే గుర్తించేలాగా ఏదైనా క్రియేట్ చేయండి ప్లీజ్. దయచేసి గవర్నమెంట్ ఏదో ఒకటి ఆడబిడ్డలకి ఒక సెల్ఫ్ డిఫెన్స్గా ఏదైనా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ ఇది మటుకు చాలా అర్థం చేసుకోండి. ఒక లాకెట్ లాంటిదైనా కానీ వాళ్ళకి లాకెట్ లాంటిదైనా కానీ ఒక సెన్సార్ లాగా వర్క్ అయ్యేలాగా ఇవ్వండి ప్లీజ్. గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా పర్లేదు, వాళ్ళు ఆడబిడ్డలు ఏదైనా ప్రమాదం జరిగే ముందే వాళ్ళు ఒక పోలీస్ వ్యవస్థకి ఇన్ఫార్మ్ చేస్తే జస్ట్ 10 minutesలో వాళ్ళ ముందు వాలేటట్టుగా ఒక ఏదైనా ఎలక్ట్రిక్ గ్యాజెట్ అనేది కనిపెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి. ప్లీజ్ ఇలాంటి పనులు అనేటివి చేయడం చాలా చాలా అంటే చాలా తప్పు. బట్ కానీ వాళ్ళని ఖచ్చితంగా ఆ డాక్టర్ని ఆమె పేరు చెప్పాను ఇందాక. ఆమె ఒక డాక్టర్ అంట. సో ఆమె చనిపోవడానికి కారణం నా కొడుకు ఎవడో తెలీదు. వాని ఖచ్చితంగా అయితే ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేసేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా, మన భారతదేశం ప్రజలే కాదు, మన భూగోళం ముందున్న ప్రజలందరూ కూడా అలాంటి వాళ్ళని ఉరిశిక్ష వేయాలి అండ్ ఎన్కౌంటర్ చేసేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. నా హృదయంలో నుంచి వచ్చిన మాట ఇది. దయచేసి వాడిని మటుకు ఎన్కౌంటర్ చేయండి, లేదంటే ఉరిశిక్ష అనే వేయండి ప్లీజ్. దయచేసి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేస్తేనే ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.